హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరనా పల్లవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఈ రోజు వచ్చేసి మా చిన్న అబ్బాయిది బర్త్డే అని చెప్పాను కదా, ఇంకా ఈ రోజు అయితే బర్త్డే అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసి పూజ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చేసి దేవుడు మొత్తం అయితే పూలన్నీ పెట్టాడు అనమాట దేవుళ్ళకి. వాడికైతే రాదు కాబట్టి ఇంక వాళ్ళన్న రెడీ చేసి ఇచ్చాడు. వాడైతే ఒకే దీపం అయితే పెట్టాడు అనమాట. ఇది సంగతి మొత్తానికి. హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఉదయాన్నే నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని బయట అయితే ముగ్గు పెడతా ఉన్నాను అనమాట. కల్లాపి అయితే చల్లుకున్నాను పొద్దున్నే. ఎందుకు అంటే ఇంకా మా పిల్లల పుట్టినరోజు అంటే నాకు పండగలాగా అనమాట. ఇంకా అది సంగతి మొత్తానికి బయట అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా మేమైతే ముందు రోజే డ్రెస్ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇన్ని డ్రెస్సులు అయితే తీయించాము. కాకపోతే మాకు ఒక్కటి కూడా నచ్చలేదు. ఇంకా తర్వాత లాస్ట్లో అయితే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వచ్చేసామన్నమాట. చింటూ అయితే స్కూల్కి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఇంక చింటూ రెడీ అయిపోయినాడు అనమాట. తమ్ముని క్యారెట్ తీసుకోతున్నావా? చాక్లెట్ బాక్స్ నువ్వు పెట్టుకునేవనా? సరే. చంటి వచ్చేసి మేడం వాళ్ళు గులాబ్ జాములు అయితే తీసుకున్నాడు. మేడంకి అయితే గులాబ్ జాములు ఇస్తాడంట. ఇంకా పిల్లలకి అందరికీ చాక్లెట్ బాక్స్ అయితే పెట్టుకున్నాడు. టైం అయింది, వెళ్తూ ఉన్నారు. అంటే ఇస్తావా? చంటి వచ్చేసి పూజ అయితే చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. చంటిదే బర్త్డే ఈరోజు. రెడీ అయిపోయినాడు, పూజ చేస్తూ ఉన్నాడు అనమాట. చింటూ అంతా పూలైతే పెట్టించి రెడీ చేసి ఇచ్చినాడు అనమాట. చంటికి అయితే రాదు. ఇంకా దీపం అయితే వెలిగించినాడు అనమాట. చంటి వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తూ ఉన్నాడు. పాలైతే పెట్టుకున్నాం అనమాట. ఏం చేయలేదు. ఇంకా నిన్న నైట్ వచ్చేసి గులాబ్ జాములు చేసి పెట్టాను నేను. ఇంకా అవే స్వీట్ ఉన్నాయన్నమాట. కొబ్బరికాయ వచ్చేసి మంచిగా పగిలింది, కరెక్ట్గా కొట్టినాడు అనమాట చంటి వచ్చేసి. పెట్టేసే. చంటి డ్రెస్ వచ్చేసి ఇదే నిన్న తీసుకొచ్చామన్నమాట. ఇంక ఇప్పుడే వేసుకెళ్తున్నాడు పొద్దున్న. హాయ్ చెప్పునన్నా. హాయ్ ఫ్రెండ్స్. 1 సెకండ్ హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. లైఫ్ లాంగ్ ఎప్పుడు హ్యాపీగా ఉండు. నువ్వు కోరుకున్నవన్నీ మంచిగా సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న. ఇంకా నేను స్నానం కూడా చేయలేదు ఫ్రెండ్స్. ఇంక రెడీ అయిపోయినారు. పిల్లలకి ఇంక క్యారేజ్ చేసేలోపు ఇంట్లో పనులు చేసేలోపు టైం అయిందనమాట. ఇంకా రెడీ అయిపోతున్నారు. టైం అయితే అయింది. స్కూల్కి అయితే వెళ్తున్నారు అనమాట. బాయ్. బాగుంది డ్రెస్. హ్యాపీ బర్త్డే 1 సెకండ్. మీరు కూడా మా అబ్బాయికి ఈరోజు పుట్టినరోజు అందరూ బ్లెస్ చేయండి అబ్బా. వాడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, అలాగే వాడు కోరుకున్నవన్నీ సాధించాలని అయితే మీరు కూడా మనస్ఫూర్తిగా అయితే ఇక నేను కూడా వాడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నాను అనమాట. టైం అయింది ఈరోజు. అందుకే వీడియో కూడా కొంచెమే తీసాను. సాయంత్రం అయితే షూట్ చేస్తాను కేక్ కటింగ్ది. ఇంకా చాలా ఇప్పుడు బాగా స్కూల్కి అయితే వెళ్తున్నాడు. పద బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా అందరికీ నైట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా టైం వచ్చేసి 7-7:30 ఆ టైం అయితే అయి ఉంటుంది. ఇంకా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా చిన్నగా అయితే మాకు తోచినట్టుగా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. మా పిల్లల ఫ్రెండ్స్లు కూడా వచ్చారనమాట. కేక్ కటింగ్కి పిల్లలు అయితే పిలిచారు వాళ్ళని, అందుకే వచ్చారు. ఇంకా నాకు తోచినట్టుగా ఇంట్లో ఇట్లా సింపుల్గా ఒక చీర వేసేసి చున్నీలు అయితే వేసి ఇంకా నాకు తోచినట్టుగా ఇట్లా సింపుల్గా అయితే డెకరేషన్ చేశాను అనమాట. మా ఆయన అయితే కేక్ తెచ్చుండేకి వెళ్ళుండే అనమాట. ఇంకా ఆయన వచ్చేసరికి ఇలా చీరలతో డెకరేషన్ అయితే చేసి రెడీ పెట్టాను. ఆయన వచ్చేసి నువ్వు బట్టలకు పెట్టే క్లిప్స్ కూడా వదలలేదా అని నవ్వుకున్నాడు అనమాట. ఇంకా ఆయన బాగుందిలే అని చెప్పాడు. నేను హ్యాపీ, మా పిల్లలకి నచ్చింది, మా ఆయనకు నచ్చింది. ఇంకా ఏమనుకోకండి మీరు. నేను బట్టలకు పెట్టే క్లిప్స్ చున్నీలతో అట్లా ఏదో నాకున్న దాంట్లో నాకు వచ్చినట్టుగా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తానికైతే ఈ సంవత్సరము మా పిల్లలకైతే ఇద్దరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసాము. ఎప్పుడైతే ఇవ్వలేదు, ఇదేసారి ఫస్ట్ టైం మేము ఇవ్వడము. ఇంకా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా పెద్ద అబ్బాయికి అయితే ఆల్రెడీ తెలుసు, మా చంటికే తెలీదు. ఇంకా ఏమి ఇచ్చామంటే ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చామన్నమాట. ఇద్దరిది చేసి ఫస్ట్ టైం కదా మేము. పిల్లలకైతే ఇప్పటి వరకు ఏది ఇవ్వలేదు, ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేయలేదు. ఇంకా ఇప్పుడే చేస్తాం కాబట్టి మళ్ళీ ఒకరికి ఇచ్చే ఒకరికి ఇవ్వకపోతే ఫీల్ అవుతారనేసి ఫస్ట్ టైం కదా, అందుకే ఇద్దరిది కలుపున్న ఫోటో అయితే చేయించి వాళ్ళకి సర్ప్రైజ్గా ఇచ్చానమాట. మా పెద్ద అబ్బాయికి అయితే తెలుసు, మా చిన్న అబ్బాయికి తెలీదు. ఇంకా వాడైతే ఓపెన్ చేశాడు. ఫస్ట్ అడిగాను ఏం చెప్పు అనేసి, వాడు చెప్పాడు ఫోటో ఫ్రేమ్ అనేసి. కాకపోతే వాడిది ఒక్కటే అనుకున్నాడు వాడు. ఇద్దరిది కలిపి ఇచ్చాను. కరెక్ట్గానే గెస్ చేసావు కానీ ఇద్దరిది ఉంది, అన్నది నీది అని చెప్పాను అనమాట. చాలా అంటే చాలా సంతోషంగా
ఫీల్ అయ్యాడు అనమాట మా చిన్న అబ్బాయి ఫోటోని చూసి. నేను అది చూసి చాలా హ్యాపీ నేను కూడా. నిజానికి ఇంకా మనం చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళ ముఖంలో ఆ సంతోషం చూస్తే మనకు హ్యాపీనెస్ వచ్చేస్తుంది కదా, మనము అమ్మ అనేసి. అది ఎంత చిన్నదైనా సరే వాళ్ళకి నచ్చాలన్నమాట. చాలా చాలా నచ్చింది మా అబ్బాయికి అయితే. నేనైతే హ్యాపీ ఫుల్. నచ్చుతుందో లేదో అనుకున్నాను, అది ఇద్దరిది కలిపి ఇచ్చాను, కానీ చాలా అంటే చాలా నచ్చింది అనమాట. నేను కూడా హ్యాపీ, మా పిల్లలు ఇద్దరు కూడా హ్యాపీ. ఇంకా అట్లా కేక్ కటింగ్ ముందు వాళ్ళకైతే ఫోటో అయితే ఫ్రేమ్ ఇచ్చేసాము. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను, ఇప్పటివరకు ఏది నేను ఫోటో అయితే చేయించలేను. మా పిల్లలు పుట్టి ఇంత పెద్దగా అయ్యారు కానీ ఇంకా ఇదే ఫస్ట్ టైం, అందుకే కొంచెం పెద్దగానే చేయించాను. ఇంకా ఫోటో ఫ్రేమ్ పైన వచ్చేసి వాళ్ళకి చిన్నోడు పెద్దోడు అని నేను ముద్దుగా పిలుచుకుంటాను అట్లా. ఇంకా మామూలుగా అయితే చాలా పేర్లతో పిలుస్తాలేండి మా పిల్లల్ని ఇద్దరిని. ఇంకా ఆ పేర్లు ఒకటే పెట్టించాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫోటో, నాకు కూడా బాగా నచ్చింది అనమాట మొత్తానికి. ఇంకా మా చిన్న అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు వాళ్ళనైతే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకున్నారు. సింపుల్గా చేసుకుందాం అనుకున్నాము, ఎవరిని పిలవలే మేము. అంటే పిలిస్తే చాలామందే ఉన్నారు, మా ఆయనకు తెలిసిన అలా చాలామంది ఉన్నారు. ఇంకా మేమైతే ఎవరికి చెప్పలేదన్నమాట. ఇంకా మా అత్త మా మామ వచ్చేసి, ఇంకా మామకైతే ఇప్పుడే హెల్త్ సెట్ అయిందనమాట. ఇంకా హోటల్ అయితే చేస్తారు మా అత్త మా మామ. ఇంకా ఈ మధ్యలోనైతే హోటల్ ఓపెన్ చేశారనమాట. అందుకనేసి వాళ్ళైతే రాలేదు, హోటల్ పనిలో బిజీ ఉండడం వల్ల. ఇంకా వాళ్ళకైతే కేక్ కట్ చేసేది అయిపోగానే బాక్స్లో అయితే పెట్టేసి వాళ్ళకి కేక్ పంపించామన్నమాట. ఇంకా మా అమ్మ మా నాన్నకు కూడా ఏం చెప్పలేదు మేము. ఇంకా అందుకే వాళ్ళు కూడా రాలేదు ఎవ్వరు. ఇంకా మాకు ఉన్నట్టుగా సింపుల్గా ఇలా చేసుకున్నాము. ఎంత సింపుల్గా చేసుకున్నా కూడా మా పిల్లల ఫ్రెండ్స్లో వచ్చేసి మంచిగా అయితే డబల్ హ్యాపీనెస్ ఇచ్చారనమాట. మా చంటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడు. వాడిని చూసి నేను కూడా ఫుల్ హ్యాపీ, నా ముఖంలో ఫుల్ ఇంకా నవ్వుకుంటే ఉన్నాను అనమాట నేను కూడా. ఇంకా అంతే కదా, పిల్లల ఫేస్లో హ్యాపీనెస్ చూసేస్తే కూడా మనకు కూడా హ్యాపీ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మంచిగా అయితే రచ్చరచ్చ చేశారు అనుకోండి కాసేపు. ఇంకా కేక్ కట్ చేయడం కానీ, కేక్ వాడికి పెట్టడము, మూతికి రాయడము, ఇంకా బెలూన్స్ అయితే పగలగొట్టడము, ఇలా చాలా రచ్చ చేశారు కాసేపు. మాకు కూడా హ్యాపీ అనిపించింది అనమాట మొత్తానికి. ఇంకా మా మరిది గారు అబ్బాయి అనమాట, వాడు ఒక్కడే మా మరిదికి. ఆ అబ్బాయి అయితే వచ్చాడనమాట. ఇంకా కెమెరా మ్యాన్ చేసేసాను వాడిని కూడా పాపము. వాడు మంచిగా వీడియో తీస్తూ నాకు ఫొటోస్ తీసి పెట్టాడు. ఇంకా లాస్ట్లో వాడితో నేను ఫోన్ అయితే తీసుకొని ఇంక నేనైతే షూట్ చేశాను అనమాట. ఇంకా ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒక చోట అయితే చేర్చాను. ఇంకా వాళ్ళ చిన్న తమ్ముడికి వచ్చేసి పెద్దన్నయ్య చిన్నన్నయ్య కేక్ అయితే తినిపిస్తున్నారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. రచ్చ రచ్చ చేశారనుకోండి కాసేపు. ఇంకా తర్వాత మొత్తం అయితే కేక్ కట్ చేసి ఇచ్చాడు మా చింటూ, మా పెద్ద అబ్బాయి. వాడి పేరు వచ్చేసి నరేంద్ర, వాడిని ముద్దుగా అయితే చిన్న అని పిలుస్తాము. ఇంకా ఇద్దరు అన్నదమ్ములు కేక్ కట్ చేసి ఇస్తూ ఉన్నారు చిన్న చిన్న ముక్కలుగా. ఇంకా నేను గులాబ్ జాములు అయితే చేశాను కదా ముందు రోజు, అవన్నీ వేసేసి ఇంకా ఫ్రెండ్స్లకి అయితే కేక్ ముక్క అలాగే గులాబ్ జాములు అయితే పెట్టి ఇచ్చాను అనమాట. ఇంకా పిల్లలకి అందరికీ మా చంటి ఇస్తూ ఉన్నాడు. ఇంకా పిల్లలు కూడా తిని హ్యాపీగా కాసేపు ఆడుకొని ఇంటికైతే వెళ్ళిపోయారనమాట. ఇది ఇంకా మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ చాలా హ్యాపీగా ఉన్న దాంట్లోనే మేము ఇలా జరుపుకున్నాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి ప్లీజ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్.